ఇవాళైతే ఫిష్ మార్కెట్‌కైతే వెళ్ళిపోయామండి. చాలా రోజులు అయిపోయిందనమాట ఫిష్ తినాలనిపించింది. ఇంకా వెంటనే అడగగానే ఇంకా "నువ్వు కూడా రా" అని చెప్పి తీసుకెళ్లారనమాట. చూస్తానండి అక్కడ అసలు ఉండలేననమాట. నాకెప్పుడూ ఫిష్ చేయడం రాదు. అలానే నా పెళ్ళైన కాడి నుంచి నన్ను చేయమని కూడా అనలేదండి. ఎప్పుడు కూడా అక్కడే చేపిచ్చి తీసుకొస్తారు చేపలు, రొయ్యలు. ఇంక ఇంటికొచ్చాక ఇలా మా వారు క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇంకా నేనైతే చెయ్యేం పెట్టనండి. మామూలుగా వండేటప్పుడు అయితేనే ఇలా పెడతాననమాట. కొన్నేమో ఫ్రై చేసి, కొన్నేమో పులుసు పెడతానండి. ఎప్పుడూ చేపలు తీసుకొచ్చుకున్నా కొన్ని ఫ్రై, కొన్ని పులుసు. ఫ్రై అయితే మా వారు తింటారు. అలాగే మా పిల్లలు తింటారు. పులుసయితే నేను ఇష్టంగా తింటాననమాట. అందుకని తీసుకొచ్చినప్పుడల్లా ఇలా 2 విధాలుగా చేసుకుంటామనమాట. చాలా బావుంటుంది. నేను చాలా చేస్తానండి పులుసయితే. నాకు నేను అంటే మా ఇంట్లో చాలా మెచ్చుకుంటారనమాట. బావుంటుంది చేపల పులుసని. కొంచెం తిన్నా ఆయనకి నచ్చినట్టు వండితే తింటారనమాట మా వారు. కాకపోతే చేపల పులుసు ఎవరు పెట్టినా తినరు. నేను వండితే తింటారనమాట. ఎక్కడైనా అంటే లైక్ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా ఆయన అంత ఇష్టంగా తినరనమాట. ఫ్రై ఎక్కువ తింటారు ఎక్కడికి వెళ్ళినా. నేను చేస్తే కొంచెం పులుసు తింటారు. అలాగా. ఇంకా ఉప్పు, కారం, పసుపు, ధనియా, జీలకర్ర పొడి పట్టించేసి అలా పెట్టేస్తే కొంచెం ముక్కలకి ఉప్పు, కారం పడుతుంది. పాతకాలంలో అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కలిపేసి చింతపండు పులుసు కూడా పోసేసి అప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించేవాళ్ళండి. ఇప్పుడేంటంటే కొంచెం ఆయిల్‌లో అన్నీ ఫ్రై చేయడం అలవాటయిపోయింది కాబట్టి ఇలా వండుకుంటున్నామనమాట మనం. మా అమ్మమ్మ రోజుల్లో అయితే అన్నీ కలిపేసేసి ఒకేసారి పెట్టేసేవాళ్ళు చేపల పులుసు అనమాట. ఇంకా ఫ్రైకి కూడా అన్నీ మసాలాలన్నీ యాడ్ చేసేసి ఇంకా ఫ్రై పీసులకైతే రాసేసాననమాట. ఇంకా నేను ఫ్రైలో మైదా, అలాగే కార్న్‌ఫ్లోరు అవేమి కలపనండి. నాకిష్టం ఉండదు. ఇంట్లో ఉప్పు, పసుపు, కారము, ఇంకా మసాలా పొడులు అవి ఉంటాయి కదా! అవే వేసి కొంచెం ఆయిల్ వేసి ముద్దలా చేసి అవే ఫిష్‌కైతే రాస్తాననమాట ఫ్రైకి బావుంటాయి. అలాగే కొంచెం గసగసాలు ఉంటాయి కదండీ! గసగసాలు కొంచెం 4 పలుకులు జీడిపప్పు కూడా వేసి గ్రైండ్ చేశాను. ఆ తర్వాత వెల్లుల్లి, అల్లం, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేస్తాననమాట. బావుంటుంది ఇలాగా. ఏ కర్రీస్‌లోకైనా ఈ మసాలా పేస్ట్ వెళ్ళిపోతుందనమాట. అంటే ఇంకా బావుంటుంది. గ్రేవీ కనబడుతుంది. ఇంకా చూసారా ఇలా పట్టించేసి ఫస్ట్ పట్టించేస్తానండి. ఉప్పు, పసుపులు అవన్నీ చాప ముక్కలకి పట్టి ఉంటాయన్నమాట. ఇందాకడ అల్లం పేస్ట్ లేక కలిపేటప్పుడు వేయలేదనమాట. ఇంక మళ్ళీ అల్లం పేస్ట్ కూడా ఈ ఫ్రై పీసెస్‌కి కొంచెం పైపైన అద్దాననమాట. అల్లం పేస్ట్ కూడా అక్కర్లేదండి. కాకపోతే మనకి నీచు వాసన రాకూడదంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలనమాట. ఇంకా పచ్చిమిర్చి అయితే నేను ఇలా ఘాటు పెట్టి వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. పులుసులో పచ్చిమిర్చి చాలా బావుంటుందండి. ఎక్కువే వేసేదాన్ని పచ్చిమిర్చి. కాకపోతే ఈసారైతే కొంచెం తక్కువ వేశాను. స్పైసీ అంత వండకూడదని కొంచెం నార్మల్ స్పైసీగా వండుతున్నాననమాట. నేను ఎక్కువ స్పైసీగా వండుతాను. కాకపోతే ఈసారి కొంచెం ఎందుకులే అంత స్పైసీగా అని తక్కువ పచ్చిమిర్చి వేశాను. ఇంకా ఒక 4, 5 అన్నా పడతాయండి. ఈసారి మట్టికి వేయలేదు. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇలా పేస్ట్ పట్టుకునే వేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు వేయను. అలా అని పేస్ట్ కూడా మరీ చాలా పేస్ట్ అయ్యే వరకు కూడా కాదండి. కొంచెం కొంచెం ఉల్లిపాయలు కనబడతా ఉంటాయి. కొంచెం కరివేపాకు వేసుకొని ఈ 3 కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా రోజులయిందనమాట. మార్కెట్‌కి వెళ్తామండి. మా వారికి చెప్తానమ్మో అదంతా, ఇదింత నువ్వు బేరం ఆడంటాను. మా హస్బెండ్ అయితే ఆడవాళ్ళు బేరం ఆడతారు, మగవాళ్ళు ఏం ఆడతారు అంటారనమాట. అస్సలు నా నోటి నుంచి మాటే రాదనమాట. ఇంక ఎంతసేపు స్మెల్ వచ్చేసి ముక్కు మూసుకోవడమే సరిపోతుంది. పెద్ద ఎక్కువగా ఏం తీసుకెళ్లరు. అప్పుడప్పుడు తీసుకెళ్తారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి చూసారా? ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు ఈ మొత్తం ఇలా వేగాలన్నమాట. చాలా బావుంటుందండి. ఇలా వేపితే చూసారా ఆయిల్ బయటకొచ్చిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ముక్కల్ని ఇలా సమానంగా పేర్చేసుకోవాలి. ఫిష్‌కైతే ఇలా వెడల్పు దాకలే బెటర్ అండి. మామూలుగా ఆ కుండ దాకలు లాంటివి కాకుండా ఇలా వెడల్పుగా ఉంటే మంచిగా ఉడుకుతుందనమాట. పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఇలా ఫిష్‌కి సంబంధించిన ఇలాంటి దాకలైతే ఉంటాయి కదా!
నేను ఎక్కువ ఫిష్ పులుసుకే వాడతాను. ఇంకా వేరే ఏ కర్రీ వండనండి దీంట్లో. ఫిష్‌కి మట్టుకే ఇదన్నమాట. ఇలా చక్కగా ఉడుకుతది కాబట్టి ఇలాంటివి తీసుకొని ఎప్పటినుంచో వాడుతున్నానులెండి అది. ఇంకా మొత్తం వేసేసుకొని ఒక్క 10 నిమిషాలు అలా మూత పెట్టుకుంటానండి. చూసారా మూత తీసేటప్పటికి. ఏం లేదు కొంచెం ఆయిల్ బయటకొచ్చి ఉంటుంది అంతే. అసలు ఇలా చెయ్యక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనకు అలవాటయిపోయి అలా చేస్తున్నాననమాట. అలా చెయ్యక్కర్లేదు. తర్వాత చింతపండు పులుసు వేసేసుకొని, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. ఇలా మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం కుక్ అవుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలనమాట. మనం గరిటెతో కదిపితే చాప ముక్కలు ఇరిగిపోతాయి. అందుకని ఇలా క్లాత్ తీసుకొని ఇలా కదపాలనమాట. ఆల్మోస్ట్ చేపల పులుసు వండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా గరిటెతో కదపకండి, విరిగిపోతాయి చాప ముక్కలు. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆగాక చూసారా మళ్ళీ ఇంకోసారి ఇలాగా అంటే మనం మసాలాలు అవన్నీ ఉంటాయి కదండీ! కొంచెం అవన్నీ అన్నిట్లికి చాప ముక్కలకి పట్టి, పులుసుకి పట్టి బాగా ఇదవుతుందనమాట. ఈ చాప పులుసులో ఎక్కువే ఏంటిది కొత్తిమీర ఎక్కువ పడుతుంది. కరివేపాకు అంటే ఫస్ట్ వేసాం కదా! అలాగే కొంచెం ఫిష్ మసాలా పొడి కూడా వేసుకున్నాను. ధనియా, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఆల్రెడీ కలిపేటప్పుడు వేసుకున్నా, మళ్ళీ ఇలా మరుగుతున్నప్పుడు లాస్ట్‌లో అంటే దించేస్తామనగా కూడా వేసుకున్నా బావుంటుంది. చక్కగా ఇంకా కొంచెం పులుసు దగ్గరికి అవ్వనిచ్చే వరకు ఉంచాలి. చూసారా పచ్చిమిర్చి నాకెంత ఇష్టమో ఇదైతే నేను అన్నంలో తినేస్తానండి. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎటువంటి మైదాలు ఇవన్నీ అక్కర్లేదండి. పెద్ద పెద్ద వంటలకైతే కావాల్సొస్తుందేమో గానీ, ఇంట్లో వాటికి మామూలు మనం ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడులు వేసుకొని కలుపుకుంటేనే బావుంటాయి. ఫ్రై అంతా అయిన తర్వాత కూడా చూసారా కలర్ కూడా ఇలా వచ్చి బావుంటాయన్నమాట. ఇవాళైతే ఫిష్ తినాలనిపించింది. తినేసాను. మనస్ఫూర్తిగా తినేసానండి. చాలా అనిపించింది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.